లుక్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మీరు లుక్స్ చూసి ఎక్కడ డిసైడ్ చేస్తున్నారు? ప్లేస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను, మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? దారిని పోతా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే అదేదో దాన్ని ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ లేనట్టు. నేనైతే ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నానో మీరు చెప్పండి. దగ్గర అంటున్నాను, ఎవరి దగ్గర బెగ్ చేసినట్టు డేటా చూపించండి. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ IAS అండ్ IPS ఆఫీసర్స్ అరౌండ్. వాళ్ళ పేర్లన్నీ నీకు తెలియకపోవచ్చు. సచిన్ టెండూల్కర్ పేరు నీకు తెలుసు. ఎలా సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఈ ఆడంబరమైన జీవితాన్ని జీవించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఇంత సింపుల్ లైఫ్ ఎందుకు? అసలు ఈ లైఫ్ అవసరమా అని మీకు ఎందుకు అనిపించట్లేదు? ఇప్పుడు కూడా ఆడంబరాలు అంటే చూపించుకోవడానికి చేసే ఆడంబరాలు. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటారంటే నా కొడుకు సంపాదించాలి, నా కొడుకు ఇల్లు కట్టాలి, నా కొడుకు కారు కొనాలి, బంగ్లా కొనాలి, ఇవన్నీ ఉంటాయి. సో మరి మీ విషయానికి ఒకసారి చూస్తే మరి మా అబ్బాయి మరి ఒక ఫీల్డ్లోకి వెళ్ళి మేబీ సక్సెస్ కాకుండా ఇట్లా బయటకు వచ్చేసింది, ఎందుకు ఇట్లా అయిపోయిండు అని వాళ్ళు ఏం బాధపడట్లేదు మీ విషయం? ఇప్పుడు నాకు 44 ఏళ్ళు. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని ఇంకొక ఎక్స్టెన్షన్ లైన్స్ ఉంటాయి. ఇది రాసింది ఎవరో తెలుసా? శ్రీశ్రీ గారు. ఆయన చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉండేది. ప్రపంచం ఆయన రాసిన మాటలను చూస్తుంది, ఆయన చేతిలో సిగరెట్ ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆర్జే నాని. ఈరోజు మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చినాం. నన్ను అడిగితే ఇది ఒక ఇంటర్వ్యూలా కాకుండా జస్ట్ రాగా ఉండబోతుంది. మాట్లాడదాం. అసలు ఆయన మాటల్లో మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజుల నుంచి మనం చూసుకుంటే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వ్యక్తిని మనం ఈరోజు కలవడానికి వచ్చాం. ఈ ప్రిమిసెస్ అంతా చూస్తుంటే మనకి ఇప్పటికే ఎంతో కొంత అర్థమై ఉంటుంది. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ మన ప్రేమ్ పి సతీష్ గారు. అసలు సోషల్ మీడియాలో ఆయన పేరు ఇప్పుడు ఒక సెన్సేషన్ అయిపోయింది. అని కలిసి మాట్లాడారు. నా నమస్తే. అయితే ఎలా ఉన్నారు అని అడగాలనిపిస్తుంది, బట్ ఈ పొజిషన్ అంతా చూస్తుంటే అడగాలని కూడా నాకు థాట్ రావట్లేదు. ఈ ఆడంబరమైన జీవితాన్ని జీవించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, కానీ ఇంత సింపుల్ లైఫ్ ఎందుకు? అసలు ఈ లైఫ్ అవసరమా అని మీకు ఎందుకు అనిపించట్లేదు అన్న? దీంట్లో అంత మీకు ఆడంబరం ఏం కనిపిస్తుంది? నాకు కావాల్సినవి జరుగుతున్నాయి కదా. అదే ఇప్పుడు కూడా ఆడంబరాలు అంటే చూపించుకోవడానికి చేసే ఆడంబరాలు. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు, ఎసెన్షియల్స్ వేరు. ఎసెన్షియల్స్కి ఏది కండిషనల్గా చూడలేం. నీడ్స్, వాంట్స్ ఎప్పుడైతే వస్తాయో కండిషన్స్ వస్తాయి. ఇది కావాలంటే ఇది చెయ్యి, నీకు ఇది కావాలంటే నాకు ఇది, ఇవి కండిషనల్ అంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో నీ దగ్గర ఒకటి ఉంటే నాకు 2 కావాలి, ఆ మైండ్ సెట్లో ఉన్నాం కాబట్టి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక మోడర్న్ అఘోరి అని అంటున్నారు మీరు. ఎందుకు మోడర్న్ అఘోరి అవ్వాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? అంత మంచి లైఫ్ లీడ్ చేసిన మీరు ఇట్లాంటి పొజిషన్ అంటే మోడర్న్ అఘోరి అంటే మీకు ఉన్నతమైన ఫీలింగ్ ఉందా, నీచమైన ఫీలింగ్? ఖచ్చితంగా ఉన్నతమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిపోయి జనరేషన్ అంతా చేంజ్ అయిపోయిన టైంలో ఒక్కొక్కరు డెవలప్ అయిపోవాలి, సంపాదించుకోవాలి. ఎంత ఈ రోజు కాదు, కొన్ని ఏళ్ల తరబడి తిన్నా కూడా తరగనంతా సంపాదించుకోవాలంటారు. అలాంటి టైంలో అసలు ఇట్లాంటి లైఫ్ ఎందుకు అని మీకు అనిపించట్లేదా? ఎందుకంటే బికాజ్ యూఆర్ ఎడ్యుకేటెడ్ కదా, సో మంచి చదువుకున్నారు, మీ వల్ల నిజంగా చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. బట్ ఎందుకు ఇట్లా? ఇన్స్పైర్ అయిన అలాగైతే అవ్వమాకండి. మెసేజ్ అని అడుగుతున్నారు కదా, ఫస్ట్ మెసేజ్ వచ్చేసిన ఫ్లోలో. నాలాగైతే అవ్వమాకండి. ఇదే లైఫ్ కాదు, ఇది ఒకటే మార్గం కాదు. నాకేదో వర్కౌట్ అవుతుంది, నేను ఎంచుకున్న మార్గంలో నాకు సుఖంగా ఉంది, దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు అనుకుంటా. అయితే లైఫ్లో మెటీరియలిస్టిక్ థింగ్స్ని నేను దూరం చేసుకోను, నా నుంచి దూరం అయ్యో, మేబీ దూరం అవ్వాల్సిన పరిస్థితితో మొత్తానికి ఏదో జరగాల్సిన ఏదో జరిగిపోయింది. అన్ని స్టేజెస్లో నేను ఐఎమ్ వెరీ కంటెంట్. నాకు రిగ్రెట్స్ లేవు, గట్టిగా ఆలోచిస్తే అంత నాస్టాలజిక్ మూమెంట్స్ కూడా లేవు. పార్ట్ ఆఫ్ లైఫ్. నువ్వు స్ట్రాంగ్గా పర్సన్ అవ్వాలి అంటే నీకు స్ట్రెంగ్త్ ఎవరెవరు? నీకు ప్రాబ్లమ్స్ ఇస్తే ఛాలెంజెస్లో నుంచి బయటకు వచ్చి యూ విల్ బికమ్ అ పవర్ఫుల్ విన్నింగ్ పర్సన్, వాట్ పవర్ఫుల్ పర్సన్. సో నాకు లైఫ్లో ఇప్పటివరకు నేను చేసిన జర్నీలో లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతున్నా. ఫ్యూ గుడ్, ఫ్యూ వెరీ గుడ్, ఫ్యూ నాట్ సో నైస్, ఫ్యూ నైస్ మూమెంట్స్ చాలా జరిగినాయి. కానీ నాకు వేటి గురించి నాకు రిగ్రెట్ లేదు, బాధ లేదు. అరే ఇలా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, అక్కడికి వెళ్ళి ఇలా చేస్తుంటే బాగుండేది. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా ఎప్పుడప్పుడు ఒకసారి అనిపిస్తుందేమో, కానీ
నాకు అది కాదేమో లైఫ్ అంటే. నాకెప్పుడు వాటిపైన నాకు అంత ఎక్సైట్మెంట్ మెటీరియలిస్టిక్ వరల్డ్ పైన అలా నాకు అంత మమకారం ఇప్పుడు లేదు. సో నా ప్రయారిటీస్ వేరు, నా జర్నీ వేరు. నేను ట్రోలింగ్ మెటీరియల్ అయితే కాదు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ డైనమిక్స్ మీకు ఎట్లా వర్కౌట్ అయితే అట్లా వర్క్ చేసుకోండి. మీకు మంచి ట్రోలింగ్ మెటీరియల్ బయట చాలా దొరుకుద్ది ఫ్రీగా. ఎక్స్ప్లోర్. ఐఎమ్ నాట్ ఏ ట్రోలింగ్ మెటీరియల్. ఏంటి ఆ థంబ్నెయిల్స్ ఏంటి, దానికి మళ్ళీ నా రియాక్షన్ ఏంటి, నాకు సంబంధం లేని విషయాల్ని నాకు ఆపాదించి మీ రియాక్షన్ ఏంటి, మీరేంటి చేశారంట కదా అంటే నేనేం చెప్తాను? అక్కడెక్కడో సునామీ వచ్చిందంట, మీరేగా చేస్తారంటే ఏం చెప్తాను నేను? అలాగా ఏదేదో ఏంటంటే ఆపాదిస్తున్నారు. ఐ కెన్ ఓన్లీ బీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. నేనేం మాట్లాడుతాను, నా థాట్ ప్రాసెస్ ఏంటి, దాని వరకు నేను అకౌంటబిలిటీ తీసుకోగలుగుతాను. వాడెవడో అదే ఛానల్ రాశాడు, వీడెవడో ఇదే రాశాడు, అవునంట కదా, నువ్వు ఇదంట కదా అంట కదా నువ్వే చెప్తున్నావు. రూమర్స్కి నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి? అసలు నా పర్సనల్ లైఫ్ నేను ఎవరికైనా ఎందుకు చెప్పాలి? ఐఎమ్ నాట్ లయబుల్ టు ఎనీబడి. నోబడి ఓవ్స్. నా లైఫ్ గురించి తెలుసుకొని ఏం సాధిస్తారు జనాలు అని నాకు అర్థం కాదు. నేను ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతకాలం ఏం చేశాను, నా పాస్ట్ తీయడానికి నేను సూపర్ స్టార్ సెలబ్రిటీని కాదు కదా. అట్లాంటి సినిమా తీసే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వండి, అప్పుడు ఆలోచిద్దాం. షో మీద మనీ. అన్ని గాల్లో మాటలు, డేటా ఉండదు, ఏముండదు, ఇది చేస్తాడంట, అది చేస్తాడంట, వాడు అట్లా అంట కదా, ఇట్లా అంట కదా. నీకు ఎందుకు అసలు? నేను ప్రపంచంలో ఎవరికైనా ఏం ఇబ్బంది పెడుతున్నాను? నేనేదో నాకు వర్కౌట్ అయితే నేను చేసుకుంటున్నాను. మధ్యలో దారిని పోతా ఏదో చిన్న ఇన్సిడెంట్ అయితే అదేదో దాన్ని ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ స్ట్రీట్ ఫుడ్ లేనట్టు, ఎప్పుడు ఎక్కడ జరగనట్టు దాన్ని మీడియా అంతా దాన్ని హైప్ చేసేసి అదేం జరిగింది, ఆ ఇన్సిడెంట్లో నుంచి ఎవరు అడ్వాంటేజ్ తీస్తున్నారు, ఎవరికి వర్కౌట్ అయిందో నాకు తెలియదు. నేనైతే ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నానో మీరు చెప్పండి. బెగ్గర్ అంటున్నాను, ఎవరి దగ్గర బెగ్ చేసినట్టు డేటా చూపించండి. కనీసం ఇన్ని ఫ్రీగా మాటలు తీసుకొని, ఫ్రీగా థంబ్నెయిల్స్ చేసుకొని, ఫ్రీగా థౌసండ్స్ ఆఫ్ లైక్స్ కమెంట్స్ తెచ్చుకుంటున్నారు. వాట్ ఎవర్ మీ డైనమిక్స్. నేను ఎందుకు ఇవ్వాలి? అసలు ఎందుకు మాట్లాడాలి? నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? దానికి ఒక వాల్యూ ప్రపోజిషన్ లేదా? నా మాటల కంటే ఒక వాల్యూ లేదా? నేనే గాల్లో మాటలు మాట్లాడుతాను. ఏ మాటలు మాట్లాడినా ఐ షో యూ ద డేటా. కమ్ లెట్స్ డిబేట్, టాక్ అబౌట్ ఇట్. ఏమీ లేకుండా, డేటా లేకుండా గాల్లో మాటలు మాట్లాడితే మేబీ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్. అయితే ఇందాక మీరు అన్నారు కదా, ఏంటంటే ఏం డైనమిక్స్ ఉన్నాయి, అసలు ఏం తెలిసి మాట్లాడుతున్నారు, అసలు నేను దీంట్లో లేను అన్నట్లు మీరు అన్నారు. ఇష్టం వచ్చింది రాస్తున్నారని. కానీ మీరు నిజంగా ఇప్పుడు ఈ డైరెక్షన్ ఫీల్డ్కి వర్క్ చేసినట్టయితే నిజమే కదా, అదైతే నిజమే కదా. అది అయిపోయింది అయినా కూడా మన లైఫ్లో ఒకసారి మనం ఇంకా తిరిగి చూసుకుంటామన్నా. ఇప్పుడు ఏదో ఒక పార్ట్ బాగలేదని చెప్పేసి మన లైఫ్ని అది నాకు వద్దు అనుకోలేము కదా. నాకు బాగలేదని చెప్పట్లా, నా ఎక్స్పీరియన్స్లు చండాలంగా ఉన్నాయి కాబట్టి నేను పారిపోయానని చెప్పట్లా, వాళ్ళు తరిమేశారని కూడా చెప్పట్లా. కుదరలేదు. దానికంటే కంఫర్ట్ నాకు బయట వేరే చోట దొరికిందేమో. దానికంటే ప్రాబబ్లీ నేర్చుకుంటంలోనో, కనీసం హైబర్నేట్ మోడ్లో నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానేమో, రీసెర్చ్లోనో ప్రాక్టీస్లోనో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నానేమో. నాకు వర్కౌట్ అవుతుంది. నేను మరి ఆ టైటిల్స్ చూసేసి బెగ్గర్ అంటే నేను ఎవరి దగ్గర ఏం అడుక్కున్నానో ప్రూవ్ చేయండి. నాకు ఏ పని నాకు కావాల్సినవి జరుగుతున్నాయి, నాకు ఎట్లాగో జరుగుతున్నాయి. నేను ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయట్లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టట్లేదు. మరి ఏంటి, ఎవరికైనా ఏంటి ఇబ్బంది? అంత క్యూరియాసిటీ ఏంటి? సరే, ఇప్పుడు డైరెక్షన్ ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను మాట్లాడే లేదు ఒక పాయింట్ మీరే చెప్పండి క్లియర్. అది ఆ డైరెక్షన్ ఫీల్డ్ అంటేనే ఒక మెకానికల్ లైఫ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కానీ అట్లాంటి ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి పడిపోవడానికి ఇంత డ్రాస్టిక్ థింగ్ జరగడానికి ఒక్క రీజన్ ఏదో గట్టిగా ఉంటుంది. నేను ఇది ఎందుకు అడుగుతున్నా దానికి రీజన్ కూడా చెప్తా. ఇప్పుడు ఎంతో మంది కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో ముందుకెళ్ళాలి, సక్సెస్ అవ్వాలనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ అయిపోతారు ఇక్కడ. డెఫినెట్లీ అలాంటి ఫేస్ చేసినప్పుడు ఇప్పుడు ఇంత దారుణమైన సిచ్యుయేషన్లో ఉంటున్నా అని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు. లేదని మంచి మీరు అనుకున్నట్టే చెప్తా, లేదా ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నా అని చెప్పడానికైనా ఒక పాత్ క్రియేట్ చేసినట్టే కదా. ఏదో క్లారిటీ లేకుండా రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్పేస్తున్నారు. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వండి, ఒకటి చెప్పండి, ఒక ఎమోషన్ చెప్పండి. రెండు ఎట్లా వర్కౌట్ అవుతాయి? రెండు ఎక్స్ట్రీమ్స్ చెప్తున్నారు మీరు. ఒక పాసిబిలిటీ చెప్పండి. ఒక పాసిబిలిటీ చెప్పండి. ఇప్పుడు అట్లాంటి లైఫ్ ని లీడ్ చేసిన మీరు ఇక్కడ దాకా రావడానికి ఏదో ఒక పెద్ద రీజన్ ఉంటుంది. కానీ ఆ ఒక్క రీజన్ చెప్పండి. ఎందుకు రీజన్ చెప్పండి అంటున్నా అంటే, ఇప్పుడు కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు, ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే బాగుంటుందిరా అని వాడు ఒక ప్రిపేర్ అయ్యి వస్తాడు కదా. ఇప్పుడు అందరు మీలాంటి లైఫ్ లీడ్ చేయాలంటే కాదు కదా అందరితోటి. నాలాగే ఉండాలి, ఇలాగే ఉండాలి, ఇదే లైఫ్, నేను అద్భుతంగా బతుకుతున్నాను,
అవన్నీ కాదు పాయింట్. నాకు ఏదో వర్కౌట్ అవుతుంది. నా వల్ల జనాలకి ఏం ఇబ్బంది లేదు. నేను ఒక ప్రాక్టీస్‌లో ఉన్నాను అని చెప్తున్నా. ఇప్పుడు మీరు మీరు అడిగే క్వెషన్‌కి నాకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న మెటఫర్. ఒక బిల్డింగ్‌కి పెయింట్ ఏస్తా ఉంటాడు. సూటు, బూట్ ఏసుకొని నీట్‌గా చేయడు. పెయింట్ పని చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటదో అట్లాగే ఉంటది. ఏ పని చేసినప్పుడు. ఈ పని నేచర్‌లో ఉండి నేచర్‌కి సంబంధించి మట్టికి దగ్గరగా ఉంటాం కాబట్టి కొంచెం దుమ్ము కొంచెం గ్రూమింగ్ చేయలేదు అంతే. కొంచెం కలర్ ఏసి కొంచెం చిన్న గ్రూమింగ్ సెషన్ ఒక గంట, 2 గంటల సెషన్‌లో లుక్ మారుతది కదా! లుక్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. మీరు లుక్స్ చూసి ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? ప్లేస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను మీరు ఎట్లా డిసైడ్ చేస్తున్నారు? ఇదే పని ఏం చేయకుండా ఇట్లాగే కూర్చొని వై విల్ ఐ డూ థాట్? వై విల్ ఎనీబడీ డూ థాట్? నేనేదో చేస్తున్నాను. నాకు వర్కౌట్ అవుతుంది. ఆ ప్రాక్టీసెస్‌లో ఉన్నాను. ఐయామ్ కంఫర్టబుల్. లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఎర్నింగ్ మనీ ఆర్ డెసిగ్నేషన్ ఆర్ డాక్యుమెంట్ల పైన ఏదో 1 ఎకరం డాక్యుమెంటా, అది 100 ఎకరాల డాక్యుమెంట్ అయినా డాక్యుమెంటే. దానిపైన మీ పేరు కోసం మీ జీవితం మొత్తం ఎందుకు స్ట్రగుల్ నాకు నాకు తెలీదు. మీరున్నా లేకపోయినా డాక్యుమెంట్ అక్కడే ఉంటది. ల్యాండ్ ఇక్కడే ఉంటది. ఆ డాక్యుమెంట్‌కి టెంపరరీ వాల్యూ ఉంటదేమో గానీ టైమ్ పీరియడ్. మీరు పోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ పేరు వేరే పేరు మీద వస్తది. ల్యాండ్ ఇక్కడే ఉంటది. మీరు వచ్చినప్పుడు ల్యాండ్ మీరు రాకముందు ఉంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ల్యాండ్ అక్కడే ఉంది. దానికోసం అంత పోరాడి లైఫ్ మొత్తం స్ట్రగుల్ చేసి దానికోసం సంపాదించి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది బిల్డింగ్ కావచ్చు, కార్లు కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్‌లు కావచ్చు. టెంపరరీ థింగ్స్ అవన్నీ. అవన్నీ బై ప్రొడక్ట్స్. అవన్నీ లైఫ్ కాదు. అసెట్స్ కాదు. లయబిలిటీస్ అవి. ఇన్వెస్ట్ ఆన్ లెర్నింగ్, ఇన్వెస్ట్ ఆన్ వర్కింగ్. డబ్బులు వెనకాల అందరూ పరిగెత్తారు. డబ్బులు కూడా అంతే స్పీడ్‌గా డబుల్ స్పీడ్‌గా పరిగెత్తది రివర్స్ డైరెక్షన్‌లో. పని వెనకాల మీ స్కిల్ సెట్ అప్‌గ్రేడ్ చేసుకోవటం వెనకాల ఏదైనా నేర్చుకునే లెర్నింగ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఒక పని దొరుకుద్ది. ఆ పనిలో నుంచి దానికి ఒక వాల్యూ ప్రపోజిషన్ ఉంటుంది. డబ్బులు బై ప్రొడక్ట్స్. ఇప్పుడు లెర్నింగ్ అన్నారు కదా, యాహ్! ఈ జర్నీలో మీరు నేర్చుకున్న ముఖ్యమైన ఆస్పెక్ట్స్ ఏంటి? అంటే ఏంటి కెరియర్ వైజా? కెరియర్ వైజ్ కావచ్చు, లైఫ్ వైజ్ కావచ్చు. బికాస్ నేను ఇప్పుడు కెరియర్ ని లైఫ్ ని వేరు వేరు అన్న చూడలేదు మీ విషయంలో. బికాస్ ఇట్స్ అ హోల్ జర్నీ. హలో. ఈ జర్నీలో మీరు నేర్చుకుంది ఏంటి? ఒక ఎస్సే ఆన్సర్ రావాల్సిన దానికి మీరు బిట్ క్వశ్చన్ అడిగేశారు. ఆన్సర్ సరే మీరు ఎస్ఏలో ఇవ్వండి సార్. ఎస్ఏలో ఇవ్వాలి అంటే నా లైఫ్ నేను మొత్తం మీరు కూడా బతికి చూడాలి. నాకు 44 ఏళ్ళు డింగ్ అని అవన్నీ చూసుకుంటూ జర్నీ చేసుకుంటూ ఏదో అప్పటి పరిస్థితులకి నాకున్న రిసోర్సెస్లో నాకున్న కేపబిలిటీస్ స్కిల్ సెట్లో నాకు కుదిరింది నేను చేశా. ఖాళీగా అయితే లేను. లెర్నింగ్ ఆర్ హైబర్నేటింగ్ అట్లీస్ట్. ఐ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ప్లానింగ్. నేను ప్లాన్ చేస్తూ ఉన్నా, ఏదో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నా. నేను ఇప్పుడు కూడా ఏదో ప్రాసెస్లో ఉన్నా. ఓకే, యూ నెవర్ ఫెయిల్డ్ ఇన్ ప్లానింగ్ అన్నారు కదా. యా. దట్ మీన్స్ మీరు ఈ ఫీల్డ్లోకి అంటే డైరెక్షన్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక ప్లాన్తో వచ్చి ఉంటారు ఖచ్చితంగా. దట్ మీన్స్ అల్టిమేట్లీ మన గోల్ ఏంటంటే సక్సెస్. సో ఆ సక్సెస్ అనే ప్లాన్ వేసుకొని వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే అది సక్సెస్ కాలేరు అంటే మేబీ మీరు ప్లానింగ్ సరిగ్గా వేసుకోలేరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, అది వర్కౌట్ అవ్వలేదు కాబట్టి సో ఇట్లా ఉన్నా అన్నారు మీరు. మేబీ దాంట్లో మిస్టేక్ జరిగి ఉండొచ్చు, మీ ప్లానింగ్ లో మిస్టేక్ జరిగి ఉండొచ్చు. అది నిజం అనుకోవచ్చా? లేదు కాంటెక్స్ట్ అది కాదు. అప్పుడున్న నా ప్రయారిటీస్, నా సర్కమ్స్టాన్సెస్, నా చాయిసెస్ వేరు. ఇప్పుడు వేరు. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు అసలు యాక్చువల్గా ఇండస్ట్రీకి నేను వచ్చింది డైరెక్షన్ నేర్చుకొని ఏదో చిన్నగా అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిపోయి ఎట్లా కొట్లా బతికేసి మెల్లిగా ఏదో డైరెక్టర్ అయిపోదామని రాలా. ఇండస్ట్రీకి వచ్చిందే వాళ్ళకి సినిమా తీయటం రాదు, వాళ్ళందరికీ డైరెక్షన్ నేర్పించేద్దాం 17 ఏళ్ళు అప్పుడు. అదే మైండ్ సెట్ తోటి వచ్చా. అంటే ఇప్పుడే మనం ఇంత అంటే వాళ్ళకి రాదు అనే మైండ్ సెట్ ఫిక్స్. అప్పుడు సినిమాలకి సినిమా తీయటమే చేత కాదు, సినిమా చూడటం ఆడియన్స్ కి చేత కాదు, నేర్పించేద్దాం అన్న మైండ్ సెట్ తోటే వచ్చా. ఇంతమందికి ఏం నేర్పిద్దాం అనుకున్నారు అసలు? అదే కదా ఆడియన్స్ ని. సరే సినిమా తీసే వాళ్ళకంటేనేమో 24 క్రాఫ్ట్స్ సెట్ ఆఫ్ పీపుల్, ఓకే, వాళ్ళకి నేర్పిస్తారంటే ఓపికతోని నేర్పిస్తాం. బట్ ఆడియన్స్ కి ఏం నేర్పిస్తారు మీరు? మీరు అంటే ఆడియన్స్ కి నేర్పిస్తా అంటే ఆడియన్స్ కి ఏ రకంగా చూడాలి నాకు చెప్పండి ఒకసారి. నాకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు నా మైండ్ సెట్ గురించి చెప్తున్నా, ఇప్పటి సంగతి కాదు. ఓకే, అదే అప్పుడు అంటున్నా, అప్పటి సంగతి చెప్తున్నా. అప్పుడు ఆ ఎనర్జీలో ఆవేశంలో నేర్పించేద్దాం, ఇండస్ట్రీ మొత్తం మార్చేద్దాం ఇవి అనుకున్నా. కానీ పరిస్థితి అట్లా కాదమ్మా. సినిమా అంటే అది కాదు, సినిమా అంటే వేరు. నీకు క్రియేటివిటీ అవుతున్నా సరే నీకు ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్. పీపుల్ ఇష్యూస్ హ్యాండిల్ చేయటం, పరిస్థితులు సిచ్యుయేషన్స్ డీల్ చేయటం, అని అనుకున్న విషయాలను కమ్యూనికేట్ చేయగలగటం,
చాలా ఉంటాయి ఇవన్నీ స్కిల్స్ నీకు ఊరకనే సినిమా అంటే యాక్షన్ కట్ అంటే డైరెక్టర్ కాదు, కెమెరా పట్టుకున్నాడు కెమెరామెన్ కాదు, అది కాదు సినిమా అంటే దానికి చాలా పారామీటర్స్ ఉంటాయి, దానికి ఒక డైనమిక్స్ ఉంటాయి, దానికి ఒక కొన్ని ఉంటాయి బెంచ్ మార్క్స్. రైట్. ఇన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా. దాంట్లో పాలిటిక్స్ అనేది సినిమాలో నడుస్తుంది అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు, విన్నాం. మీరు అట్లాంటిది ఫేస్ చేసి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది మేబీ? నో నాకైతే రిగ్రెట్స్ ఏమీ లేవు. నేనైతే మీరు చెప్పింది నేను పర్సనల్గా ఫేస్ చేయలేదు. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు నాకు తెలిసి. సినిమాలో పాలిటిక్స్ అంటున్నారా? సినిమాలో పాలిటిక్స్ అంటాను నేను. సినిమాలో పాలిటిక్స్ అంటానికి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే కాంపౌండ్లో ఉండి పక్కన ఆఫీసులు ఉండి నేను ఈరోజు సినిమా షూటింగ్ చేస్తాను, ఈరోజు చేయొద్దు, అట్లాంటి పరిస్థితుల్లో లేవు. ఎవరికి తోచింది ఎవరి రేంజ్లో ఎవరి బడ్జెట్లో వాడు చేసుకుంటాడు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, బిగ్ స్మాల్ ఏబిసి అని పక్కన పెడితే ఎవరికి తోచింది ఎవరి కెపాసిటీలో వాళ్ళు చేసుకుంటారు. ఫైనల్లీ వీళ్ళు ఇంత ఎఫర్ట్ పెట్టాము, మేము అంత కష్టపడ్డాము, మేము ప్రాణం పెట్టాము, రక్తం పెట్టాము కాదు. దట్ కాంటెంట్ విల్ డిసైడ్ దట్స్ ఫ్యూచర్. దాని ఫేట్ని మేము ఇంత కష్టపడి చేసాం సినిమా ఆడలేదు అంటే హూ ఆర్ యూ టు డిసైడ్? నీ కాంటెంట్ మాట్లాడుతుంది, కనిపిస్తుంది కదా. ఒక్కొక్కసారి చిన్న ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే యువర్ కాంటెంట్ స్పీక్స్. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు అనుకున్నంత స్థాయి హిట్ ఇవ్వలేదంటే డెఫినెట్గా ఎలాంటి పారామీటర్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది? ఓన్లీ కంటెంటేనా లేకపోతే అదర్ థింగ్స్ ఏమైనా ఉంటాయా? అర్థం కాలేదు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, అది అనుకున్నంత హిట్ కాలేదు, బట్ తీరా చూస్తే ఏంటంటే కొన్ని మంచి స్టోరీ ఉంది, ఎందుకు ఫ్లాప్ అయింది సినిమా అనిపించేసి అదే కొన్ని ఎక్సెప్షన్స్ అని ఇందాక చెప్పాను కదా. అంతే. కొన్ని మేబీ టూ అడ్వాన్స్డ్ ఆర్ కొన్ని మేబీ అప్పుడు మూడ్ ఆఫ్ ద ఆడియన్స్ అని కొంత ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఆడియన్స్ అందరూ ఒక మూడ్లో ఉంటారు. ఒక టైం మీరు అబ్జర్వ్ చేస్తే ఓన్లీ లవ్ స్టోరీస్ వెళ్తూ ఉంటాయి. ఇంకొక టైంలో ఒక టైప్ ఒక్కొక్క టైంలో మూడ్ ఆఫ్ ద ఆడియన్స్, మూడ్ ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్, అక్కడ పరిస్థితులు ఏదో రకరకాల ఉంటాయి. అవన్నీ తెలిస్తే నేను ఎక్కడ ఎందుకుంటాను, మేబీ నేను కూడా బిజీగా సినిమాలు చేస్తానేమో అని తెలియదు నాకు. కొన్ని ఉంటాయి అట్లాగా. ఒక మోసలో ఒకటి ట్రెండ్ ఫాలోవరు, ట్రెండ్ సెట్టరు ఉంటారు కదా. ఎవరో ఒకటి సెట్ చేస్తాడు, అది వర్కౌట్ అవుతుంది, ఇంకా అదే మోసలో వెళ్ళిపోతూ ఉంటారు. అది కొంతకాలం జరుగుతూ ఉంటుంది. అందరూ అలాగే చేస్తారని నేను అంటలేదు, కానీ ఐఎమ్ నాట్ ఇన్ దట్ రేస్ అంటున్నా. ఐఎమ్ హియర్ టు మేక్ ఎనీథింగ్ విచ్ అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ మై సెల్ఫ్ టు ఎనీ ఫిల్మ్ మేకర్. నేను ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ని. నాకు తెలిసిన క్రాఫ్ట్లో నాకు తెలిసిన ఐడియాని ఇట్లా ప్రజెంట్ చేయడానికి నా కెపాసిటీ, నా స్తోమత, టోటలీ నా కేపబిలిటీస్ పైన, స్కిల్ సెట్ పైన డిపెండ్ అవుతాయి. నేను ఎవరిని జడ్జ్ చేయను. ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. ఎందుకు జడ్జ్ చేయటం? ఎట్లా జడ్జ్ చేస్తాం? లుక్స్ డజంట్ డిఫైన్ ఎ క్యారెక్టర్. ఇదేంటి ఇలా ఉన్నావు, నల్లగా ఉన్నావు, తెల్లగా ఉన్నావు, దే డజంట్ డిఫైన్. హైట్, వెయిట్ డజంట్ డిఫైన్. వాట్ డిఫైన్స్ ఎ క్యారెక్టర్? వాట్ డిఫైన్స్ ఎ పర్సన్? మీరు చెప్పండి. మీ ఎథిక్స్, మీ వాల్యూస్, మీ ఇది కదా డిఫైన్ చేస్తాయి క్యారెక్టర్ని. బట్టలు, లుక్స్, ప్లేసు మీ క్యారెక్టర్ని ఎట్లా డిసైడ్ చేస్తాయి? ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 మీరు ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాలనుకున్న ఏజ్ అది? అప్రాక్సిమేట్లీ 17. అంటే ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే ఆ ఏజ్ ఆఫ్ 17 ఆ టైంలో అరౌండ్ 17 ఆ టైంలో ఏమైందంటే అందరికీ కూడా ఉడుకు రక్తం, టీనేజ్ ఏదో చేద్దాం అని చెప్పి కొన్ని మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం. అట్లాంటి టైంలో ఒక నార్మల్ పర్సన్ మీరు ఏదో నాకు నీతులు చెప్పండి అవన్నీ కూడా మనం అనట్లేదు, బట్ ఈ టైంలో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనం కొన్ని విషయాలు చెప్పొచ్చు, ఈ మిస్టేక్ చేయడం వల్ల మనం లైఫ్లో సక్సెస్ కాకపోవచ్చు అని ఇప్పుడున్న యూత్కి చెప్పాలంటే మీరేం చెప్తారు? సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చాయిస్, పర్స్పెక్టివ్ అని నేను అనుకుంటా. నా పర్స్పెక్టివ్. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. ఐఎమ్ ఓన్లీ అకౌంటబుల్ ఫర్ మై వర్డ్స్. జనాలకి ఎట్లా వర్కౌట్ అవుతుందో నాకు తెలియదు. కొంతమందికి సక్సెస్ అనేది జర్నీ ఏమో, జర్నీ చేయడమే సక్సెస్ ఏమో. కొంతమందికి జర్నీ కాకుండా ఆ జర్నీ వరకు ఆలోచించటం, ఆ కళ్ళలో బతకటమే సక్సెస్ ఏమో. ఐ కుడ్ విజువలైజ్ దిస్, అదే సక్సెస్ ఏమో. డెస్టినేషనే ఇంపార్టెంట్ కాదేమో అందరికీ. ఏం డెస్టినేషన్ అంటే డెస్టినేషన్కి వెళ్ళి కూడా ఎంతసేపు ఉంటారు అక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మెటఫర్ చెప్తాను. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని మీ డెస్టినేషన్, మీ గోల్, మీ ఎయిమ్ అన్నీ పెట్టేసుకున్నారు అనుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మాస్క్ తీసిన తర్వాత మీరు ఎంతసేపు ఉండగలుగుతారు అక్కడ? అదే డెస్టినేషన్, అదే కదా గోల్ మీది. మీకు లైఫ్లో అంబిషన్, గోల్ ఏదో అనుకుంటారు కదా మీరు. అక్కడ ఎంతసేపు ఉండగలుగుతారు? సక్సెస్ కూడా అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ యూ రెడీ ఫర్ ద సక్సెస్? ఆర్ యూ రెడీ టు హ్యాండిల్ యువర్ సక్సెస్? సక్సెస్ అనేది అందరికీ ఒకలాగా ఉండదు. కొంతమందికి జర్నీ ఉంటుంది, కొంతమందికి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. అసలు సక్సెస్ ఆ మోడల్ గురించి ఆలోచించకుండా మేబీ జస్ట్ బతికేయటమే కొంతమందికి హ్యాపీనెస్ ఇస్తుందేమో. హ్యాపీనెస్ ఇస్ ఇంపార్టెంట్, సక్సెస్ లైక్ మీరు ఇప్పుడు హ్యాపీనెస్
విల్ డిఫైన్ ఓన్లీ సక్సెస్ ఫెయిల్యూర్లో నుంచి హ్యాపీనెస్ కాదు. హ్యాపీనెస్ బయట ఎక్కడో ఎక్స్టర్నల్ ఉండదు, మీ లోపలే ఉంటుంది. అది మీరు ఎత్తుక్కుంటారు. బయట అక్కడ ఇక్కడ ఎత్తుక్కొని ఫైనల్గా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను లోపల నుంచి ఫీల్ అవుతారు. అదే ముందే ఫీల్ అవ్వచ్చు, హ్యాపీనెస్ అక్కడే ఉంది. కానీ మీరు వెళ్ళి ఎత్తుక్కుంటున్నారు, ఒకరి బిల్డింగ్లో, ఒకరి కార్లో, ఒకరి డబ్బులో, ఒకరి సినిమాలో, ఇంకొకరు ఎక్కడో ఎత్తుక్కుంటారు. మేబీ నా హ్యాపీనెస్ నా జర్నీ వేరే ఉందేమో, నా ఇంట్రెస్ట్ వేరే ఉందేమో. అంటే నా ఒక్కడి గురించి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? అప్పుడే నాకు 17 years ఉన్నప్పుడు. అప్పుడే నా బయటకు 44, ఐఎమ్ 44. అంటే ఫ్రమ్ దెన్ ఇంకా మీరు మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళొచ్చాను. ఇట్స్ ఓకే. ఈ రీసెంట్ టైమ్స్లో ఇంటిని కలిసింది, పేరెంట్స్ని కలిసింది లాక్డౌన్ టైంలో, అంటే వాళ్ళతోనే స్పెండ్ చేసిరా? కొంచెం నేను యాక్చువల్గా బయటికి కూడా రాలేదు. సో కాల్డ్ కొంతమంది తమ్నైల్స్ సిగరెట్ ఏంటి, అదేంటి, ఇదేంటి, అది పెద్ద పెద్ద విషయాల్లాగా కనిపిస్తున్నాయి. నేను కంపారిజన్లో నేను మాట్లాడలేను, కానీ మీకు మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ లైన్స్ ఉంటాయి. ఇది రాసింది ఎవరో తెలుసా? శ్రీశ్రీ గారు. ఆయన చేతిలో ఎప్పుడు సిగరెట్ ఉండేది. ప్రపంచం ఆయన రాసిన మాటలను చూసింది, ఆయన చేతిలో సిగరెట్ని చూడాల. ఇప్పుడు మిమ్మల్ని కూడా ప్రపంచం అంటే నేను ఇప్పుడు శ్రీశ్రీ గారితో కంపేర్ చేసుకునే అంత అర్హత నాకు శ్రీశ్రీ లేదు. గారు కదండి, మిమ్మల్ని కూడా ప్రపంచం అంతా మీ మాటలు నా సిగరెట్నే చూస్తుంది, నాకు జుట్టును చూస్తుంది, నా గడ్డను చూస్తుంది, నా ఎమోషన్ చూస్తుందేమో. కానీ వీడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, అసలు ఈడెవడు మాట్లాడటానికి, వీడికి ఏముంది, ఈడేం బీకాడు. నాట్ ఇంపార్టెంట్ బ్రో. నేను ఐఎమ్ నథింగ్, ఐఎమ్ మిస్టర్ నో బడీ, ఐఎమ్ జీరో, ఐఎమ్ నాట్ ఇన్ ద కాంపిటీషన్. బాధ అనిపించలేదు అంటే? ఎందుకు ఒక నిమిషం, ఎందుకు బాధ? 44 years వచ్చినాయి నాకు, ఐఎమ్ జీరో అని నేను చెప్పుకుంటున్నా అంటే రిగ్రెట్, నేను ఏదో బాధ నాకేం లేదు, నాకేం రిగ్రెట్ లేదు. అల్టిమేట్ గా ఏదైనా గోల్ ఉందని మీకు అనిపిస్తుందా? మీకే అల్టిమేట్ గోల్ మీరు చెప్పండి, ఏది ఉండాలి ఒక మనిషికి? డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. అదే కదా, మేబీ నాకు వేరే ఉన్నాయేమో, నా జర్నీ వేరే ఉందేమో, నా స్పిరిచువల్ జర్నీ ఉందేమో. మేబీ నేను ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ హియర్ ఏమో. ఇప్పుడు ఇంట్లో పేరెంట్స్ గురించి మనం మాట్లాడదాం. మీరు ఇట్లా బయటకు వచ్చేసి ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో ప్రతి పేరెంట్ కూడా ఏమనుకుంటారంటే, నా కొడుకు సంపాదించాలి, నా కొడుకు ఇల్లు కట్టాలి, నా కొడుకు కార్ కొనాలి, బంగ్లా కొనాలి, ఇవన్నీ ఉంటాయి. సో మరి మీ విషయానికి ఒకసారి చూస్తే, రేపు మా అబ్బాయి మరి ఒక ఫీల్డ్లోకి వెళ్ళి మేబీ సక్సెస్ కాకుండా ఇట్లా బయటకు వచ్చేసిండు, ఎందుకు ఇట్లా అయిపోయిండు అని వాళ్ళు ఏం బాధపడట్లేదా మీ విషయంలో? ఇప్పుడు నాకు 44 ఏళ్ళు. మీరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటి అంటే, 17 ఏళ్ళకి 44 ఏళ్ళ మధ్యలో కొన్ని సంవత్సరాలు మిస్ అయిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి చెప్పండి? 17 నుంచి దాదాపు ఇంకా 17 ఏళ్ళు. ఆ 17 ఏళ్ళలో రకరకాల పనులు చేశా, ఖాళీగా లేను. రకరకాల స్టేజెస్ ఆఫ్ లైఫ్లో చెప్తున్నా, అక్కడికే వస్తున్నా. మీరు చెప్తున్న ఫుల్ఫిల్మెంట్స్ మేబీ ఆ స్కేల్లోనూ ఆ డైమెన్షన్స్ నాకు తెలియదు, కానీ నా పరిస్థితుల్లో, నా కేపబిలిటీస్లో నా అర్హత కంటే మించినవి నేను చేశా. ఓకే, నా అర్హతకి మించిన యాక్సెస్ నేను చూసా, డబ్బులు చూసా, కొన్ని కంట్రీస్ చూసా. బట్ అవన్నీ నేను కాదు కదా, అవి నేను చూసినవి. ఐ డోంట్ ఓన్ ఎనీ ఆఫ్ దెమ్. కానీ మీకు కావాల్సినవి కావు మేబీ, అవి నావి కాదు కదా. నేను సింగపూర్ వెళ్ళాలంటే సింగపూర్ అంతా నాదా? నేను చూశాను అంతే. నేను వెళ్ళిన ఏదో పని పోయినా వెళ్ళి నా పని చూసుకొని అక్కడ ఉండి వచ్చాను అంతే. సింగపూర్ అంతా నాది కాదు కదా. ఓ సింగపూర్ చూసి వచ్చావా అంటే, సింగపూర్ నాది కాదు బ్రో, నేను వెళ్ళి వచ్చాను అంతే. అట్లాగే థాయిలాండ్ కూడా వెళ్ళి వచ్చాను, 4 రోజులు ఉండి వచ్చా. చాలా పనులు చేశాను అక్కడ, చాలా చూశాను అక్కడ, అబ్జర్వ్ చేశాను, నేర్చుకున్నాను లిటరల్లీ. అట్లాగా ఎవరి జర్నీ ఇప్పుడు అందరికీ సక్సెస్ ఫెయిల్యూర్ మీరు అన్న ఫార్మాట్లోనే ఉండకపోవచ్చు కదా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇలాగే నడవదేమో. మీ ఫార్మాట్లో ఎలా ఉంది? నాకంటూ స్పెషల్ ఫార్మాట్ ఏం లేదు. నాకు వర్కౌట్ అవుతున్నది, చాలా సుఖంగా ఉంది. నేను ఐఎమ్ ఎన్ ఇండిపెండెంట్ పర్సన్. ఓకే, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, సెల్ఫ్ రిలయబుల్, సెల్ఫ్ ఇన్స్పైర్డ్, ఇండిపెండెంట్ పర్సన్. అన్నీ సెల్ఫే. నాకు ఎక్స్టర్నల్ పర్సనల్ అవసరం లేదు. నాకు ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి నాకు ఏం అవసరం లేదు. బేసికలీ నాకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఈ మోడర్న్ అఘోరీ లాగా మీ ఫ్యామిలీకి ఓకేనండి? అది నన్ను ఎందుకు అడుగుతున్నావు? అది ఎవరి పర్స్పెక్టివ్? నా పర్స్పెక్టివ్లో ఉందో లేదో నేను చెప్పగలను. అవుట్ ఆఫ్ మై సైట్, అవుట్ ఆఫ్ మై మైండ్. నా కళ్ళ ముందు లేనిది నా మైండ్లో ఉండదు. ఇప్పుడు నా మైండ్లోనే లేనిది నా కళ్ళ ముందు కూడా లేని గురించి నేను ఎందుకు మాట్లాడతాను? ఫ్యామిలీ ఇప్పుడు మీ మైండ్లో లేదా? జీరో. అంటే ఆశ లేకపోతే ఎప్పుడో చిన్న బాధ అనిపించడం లేదు. అదేదో జరగాల్సినది జరిగిపోయింది. ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. ఐ డోంట్ నో వెదర్ దే ఆర్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్ ఆర్ నాట్. ఐఎమ్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. నేను యాక్సెప్ట్ చేశా, నేను ఓకే. ఒక హెల్దీ స్ప్లిట్టింగ్ జరిగిందా లేకపోతే? ఇప్పుడు ఎందుకు బ్రో నా ఫ్యామిలీ, నా ఈక్వేషన్స్? మీరు ఏమన్నా కౌన్సిలింగ్ చేస్తున్నారా? మీరు ఏమన్నా జడ్జ్ చేస్తున్నారా? మాది ఏమన్నా కోర్ట్ లీగల్ కేసు నడుస్తుందా? మీరు ఏమన్నా లాయరా, అటార్నీయా? వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్ టు ఆస్క్ ఆల్ దిస్? దట్స్ మై పర్సనల్ లైఫ్. మేము ఓకే అంటున్నాం కదా, దానివల్ల ప్రపంచానికి ఏంటి నష్టం?
మై పర్సనల్ లైఫ్ ఇస్ పర్సనల్ లైఫ్, లెట్ ఇట్ బీ. సో ఒక విషయం ఇక్కడ ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి అంటే మీరు ఈ మధ్య ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పటి నుంచే వినిపిస్తుంది ఏంటంటే కొంతమంది మాట్లాడుతున్నారు, దీంట్లో ఎంత నిజం ఉందో లేదో నాకు తెలియదు, అంటే ఒక సీఈఓగా పనిచేశారు అయినా కొన్ని కంపెనీకి సీఈఓ కూడా పనిచేశారు అని అంటున్నారు, అది నిజమేనా? సిఈఓ ఫంక్షనాలిటీ యాజ్ ఇట్ ఈస్గా, అంటే ఇప్పుడు నేను రిజిస్టర్ చేసిన కంపెనీకి మన ఫర్మ్ రిజిస్ట్రేషన్కి మేనేజింగ్ డైరెక్టర్ అంటారు, ఫంక్షనాలిటీ అదే ఉంటుంది. సిఈఓ అని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళని అడగండి. ఓకే, నేను సిఈఓగా రిజిస్టర్ చేసిన కంపెనీ ఏమీ లేదు. సో మేనేజింగ్ డైరెక్టర్ లెవెల్లో కొన్ని స్టార్టప్స్ చేశారు. Yeah. ఈజ్ ఇట్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ లైక్? యా, నేను సాఫ్ట్వేర్ అంటే అది ప్రొడక్షన్ కాదు, అది ఒక కంపెనీ నడిచింది కొన్ని రోజులు, బాగానే ఉండింది. నేను పనిచేసా ఒక ఎంఐఎస్ అంటే BI2లో ఒక మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్, ఒక ఎంప్లాయీగా పనిచేసా కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత. అంటే మధ్యలో ఐ వాక్డ్ అవుట్ అండ్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది, అదే కంపెనీ నేను అక్వైర్ చేశా. తర్వాత వాట్ ఎవర్ హ్యాపెండ్, ఐ డెంట్ రన్ ద కంపెనీ ఫర్ లాంగ్. నేను దాన్ని అంత చెప్పుకోదగ్గ బిజినెస్ నేను చేయలే, ఆపేసా కంపెనీని యాక్చువల్లీ. మీకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది టు అక్వైర్ ఎ కంపెనీ అంటే ఎబిలిటీ కదా. నా ఈక్వేషన్స్ నాకు క్లియర్గా ఉన్నాయి. ఆ కంపెనీ అక్వైర్ చేసింది ఎందుకు అనే రీజన్స్ నాకు క్లారిటీ ఉంది. అది ఎందుకు షట్ డౌన్ చేశానన్న క్లారిటీ కూడా నాకు ఉంది. సో ఇప్పుడు అట్లా టచ్ ఏం లేదు. నో ఐ హావ్ నో రిగ్రెట్స్. నాకు మేబీ చూద్దాం తర్వాత ఇంట్రెస్ట్ కలిగితే ప్రాబబ్లీ ఇంకా వేరే స్టార్టప్స్ కూడా చేశా. తర్వాత ఒక 6 స్టార్టప్స్ చేశా. 6 యా సక్సెస్ఫుల్ ఐడియాస్, ఆల్మోస్ట్ ఫండింగ్ వచ్చి లాక్డౌన్ ముందు కూడా ఒక ప్రపోజల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక 2-3 సిగ్నేచర్స్, 2 బ్యాలెన్స్ ఉన్నాయి. అంటే వచ్చేది వేరేలాగా ఉండేది. ఈ లాక్డౌన్ నుంచి ఈ టైం పీరియడ్ లోనే ఒక డ్రాస్టిక్ గా చేంజ్ వచ్చినట్టుంది మీ లైఫ్ లో, నిజమేనా? మేబీ యా, లాక్డౌన్లో చాలా ప్రాక్టీసెస్ అవునా కాదా వెరిఫై చేయడానికి చాలా విచిత్రమైన ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి మేబీ డింగ్ అని జ్ఞానబల్ వెలిగిందేమో. సో జ్ఞానం వల్లనే ఇప్పుడు ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు. హైదరాబాద్కి ఎన్ని డేస్ అయింది వచ్చి మీరు? అప్రాక్సిమేట్లీ ఒక 6 months. 6 months. బిఫోర్ హైదరాబాద్ అంటే మళ్ళీ నేను కాదు ఫోకస్. ఇప్పుడు ఇదేంటి, ఇప్పుడు నాదైనా ఇంట్రాగేషన్ జరుగుతుందా, నేను క్రైమ్ చేశాను, అప్పుడు ఎక్కడున్నావు, నేను అకౌంట్ ఎందుకు బ్రో? లేదన్నా, ఇప్పుడు ఏదో అయిపోయింది, నాకు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు 6 నెలలు మాట్లాడుకుందాం కదా, బాగుంది కదా, ఇక్కడి నుంచి మాట్లాడుకుందాం, ప్రెజెంట్ మాట్లాడదాం, ఇప్పుడు దీని గురించే మాట్లాడదాం, ఇప్పుడున్న సిచ్యుయేషన్ గురించి మాట్లాడదాం. డైలీ డెఫినెట్ గా మనకి ఏం పని చేసినా చేయకపోయినా వేలకు వేలు వస్తున్నా లేకున్నా ఫుడ్ అయితే కావాలి. సో మీరు ఎట్లా ఫుడ్? నాకు అవసరం లేదు, డైలీ అవసరం లేదు, నాకు దొరుకుద్ది. నాకు నిజంగా తినాలనిపించినప్పుడు ఫుడ్ దొరుకుద్ది. ఒకసారి వేడిగా, ఒకసారి చల్లగా, ఒకసారి మర్యాదతో, ఒకసారి ఎలాగో. నాకు వర్కౌట్ అవుతుంది కదా, నేను ఎవరిని అడుక్కోవట్లేదు. వేడివేడిగా అనిపిస్తారు అడుక్కుంటే. నాకు ఎలాగో అలాగా వర్కౌట్ అవుతుంది. నాకు ఫుడ్ ప్రయారిటీ కాదు. నేను బతకడానికి తినటానికి కోసం కూడా బతకట్లా. నాకు ఎనర్జీ అవసరమైతే ఎప్పుడైనా నాకు తినాలి అనిపిస్తే, అది కుదిరితే తింటా. మీకు తిండి అనేది అంత ప్రయారిటీగా, తిండి లేకపోతే మనిషి చచ్చిపోడు 2 రోజుల్లో. మీకు చరిత్ర చెప్తున్నాను అనుకుంటా. పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర అవతరణ కోసం ఎన్ని రోజులు నిరాహార చెప్పు ఒకసారి నంబర్ చెప్పు. 61 రోజులు. లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా. ఎంతోమంది ఋషులు, యోగులు, మునులు డైలీ వచ్చి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తిని ఆఫీస్కి వెళ్ళి ఐడి కార్డ్ వేసుకొని హాయ్ బ్రో అని చెప్పేసి వెళ్ళి మళ్ళీ కట్ చేస్తే హిమాలయస్లో కూర్చొని తపస్సు చేయరు. చాలా రకరకాల ప్రాసెస్లు ఉంటాయి. మీకు కొన్ని అర్థమయ్యేవి, అర్థం కానివి, అర్థమైనా ఉపయోగపడినవి చాలా ఉంటాయి. మనకి తెలిసిందే ప్రపంచం కాదు, ప్రపంచమే అందరికీ ఎవరికి తెలియదు. మనకి తెలిసిన దాంట్లోనే ఇదే ప్రపంచం, అందరు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, ఇదే ఫార్మాట్ అంటే నేను ఆ ఫార్మాట్లో లేనేమో, ఆ టెంప్లెట్లో లేనేమో. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా సరే, ఇప్పుడు వర్షాలు పడతలేదు కాబట్టి ఓకే. ఒకవేళ వర్షం పడితే మీరు ఎట్లుంటారు, ఎక్కడ ఉంటారు? వర్షం పడితే స్నానం చేస్తా, బట్టలు ఉతుక్కుంటా. నీకేంటి ఇబ్బంది? ఉండడానికి పండడానికి ఏంటి ఉండడానికి? అదే చెప్తున్నా, హ్యాపీగా స్నానం చేస్తా వర్షంతో నీట్గా. మళ్ళీ సెపరేట్గా బకెట్, చెంబు ఆ ఫార్మాట్లో అవసరం లేదు. ఎందుకు షెల్టర్? స్నానం చేసిన తర్వాత కొంచెంసేపు గాలి వస్తుంది, వర్షం పడతానే. అమెజాన్ రైన్ ఫారెస్ట్ 24 గంటలు వర్షం పడటానికి. నాకు వర్షం డజంట్ ఎఫెక్ట్ మీ. హ్యాపీగా స్నానం చేసి లేదు. ఐ హ్యావ్ వెదర్ ప్రూఫ్ టెంట్. ఇది స్నోలో కూడా సేమ్ టెంపరేచర్ ఉంటుంది. లోపల కూడా 2 లేయర్లు వేసి కొంచెం చేయాల్సిన బేసిక్ థింగ్స్ చేస్తే లోపల ఒకటే టెంపరేచర్ ఉంటుంది. నాకు అంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను కంఫర్టబుల్ హియర్. సో ఇక్కడే ఉండాలనుకుంటున్నారు అని ఎవరు చెప్తారు? యూఆర్ కంఫర్టబుల్ విత్ ఎవ్రీ సీజన్ అన్నప్పుడు. సో దట్ మీన్స్ అది ఆ టెంట్ కేపబిలిటీ చెప్తున్నాను, కానీ ఇక్కడ స్నో రాదు కదా.
మేబీ స్నో వచ్చే చోటుకి వెళ్తానేమో, ఏమో మారడం అయితే జరుగుతుంది. ఏదో జరుగుద్దేమో. 24 గంటల్లో అన్ని అన్నీ ఒకేలాగా ఉండవు కదా. టైం టు టైం అన్ని చేంజెస్ జరుగుతాయి కదా. చేంజెస్ వచ్చినప్పుడు, జరగాల్సినప్పుడు సినిమా చేయాలనిపిస్తుంది, సినిమా చేస్తాం. అన్నీ కుదిరితే ఇప్పుడు సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు కదా, అంటే మీరు ఆ ప్రాసెస్లోనే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ 2 సినిమాలకి. అంటే ఇప్పుడు మాట్లాడటం ఎంత కరెక్టో తెలియదు, వాళ్ళు రివీల్ చేస్తే బాగుంటుంది, మేకర్స్ రివీల్ చేస్తే బాగుంటుంది. నేను ఓన్లీ యాక్టర్గా ఐ వాజ్ హైడ్ ఫర్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అవి ఇన్ టాక్స్ అండ్ కొన్ని ప్రాక్టికల్ రీజన్స్ వల్ల కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఇట్ మైట్ స్టార్ట్ సూన్, దే మైట్ స్టార్ట్ సూన్. సో ఒక యాక్టర్గా మళ్ళీ అరంగేట్రం చేయడానికి యూర్ రెడీ. ఐమ్ సో గెటింగ్. మళ్ళీ ఇదే జర్నీలో కెమెరా పెట్టుకోవాల్సి వస్తే పట్టుకుంటారా? నేను 2 పనులు ఒకటేసారి చేయకూడదని నేను ఈసారి ఫిక్స్ అయ్యా. ఇదివరకు అన్ని తల మీద వేసుకొని, Okay. భుజాల మీద వేసుకొని 1 మ్యాన్ షో చేద్దామని అనుకున్నా, కానీ అది వర్కౌట్ కాల. మేబీ దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చా? సారీ, మీరు ఏమైనా అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు మీ. నాకు వర్కౌట్ అయ్యేది, నాకు కుదిరేది చేద్దాం. ఒక క్రాఫ్ట్ చేస్తే చాలు, అది సరిగ్గా ఏడిస్తే చాలు. మళ్ళీ అన్ని క్రాఫ్ట్లు ఇప్పుడు ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి? నేను అన్ని నేనే చేశాను మొత్తం నాదే అని చెప్పుకోవడానికి కంటెంట్ మాట్లాడుతుంది కదా ఫైనల్గా. సో ఇప్పుడున్న డైరెక్టర్స్లో మంచి ఎగ్జిక్యూషన్ ఉన్న డైరెక్టర్, మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అంటే మీ దృష్టిలో ఎవరు? కాంటెంపరీ డైరెక్టర్స్ సుకుమార్ గారు. సుకుమార్ గారు. ఓకే, అంటే ఆయన స్టోరీ వాల్యూస్ గురించి అంటున్నారా లేకపోతే ఇట్లా? ఇప్పుడు ఆయన గురించి నేను మాట్లాడడానికి నాకు అర్హత ఎంత ఉందో, రైట్ ఎంత ఉందో నాకు తెలియదు. ఆయన ఫిలిమ్స్, ఆయన బయోగ్రఫీ, ఆయన థాట్ ప్రాసెస్, మేబీ ఎంతో కొంత ఆయన పర్సనాలిటీ, ఆయన బిహేవియరు చాలా ఉంటాయి కదా ఒక మనిషి వర్క్ను మనం అప్రిషియేట్ చేయడానికి. వాల్యూస్. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది చెప్పిన మాట గురించి మాట్లాడుతున్నాం. ఏమైనా నెపోటిజం అనేది ఉందంటారా? అంటే నిజంగా మీరు అదేనా పెద్ద భూతమా? నెపోటిజం భూతం అని కాదు బ్రో. నువ్వు ఒక ప్రొడ్యూసర్వి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నీ కొడుకుని సినిమా చేయడానికి నువ్వు ఎందుకు ఆలోచించి వేరే వాళ్ళ మీద డబ్బులు పెడతావా, నీ కొడుకు మీద డబ్బులు పెడతావా? కొడుకు మీద పెడతాను. దాని పెద్ద నెపోటిజం అని పేరు పెట్టి భూతంలాగా చూపిస్తావేంటి? వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, వాళ్ళకి అవకాశం ఉంది. నువ్వు అలా నెపోటిజమే కరెక్ట్ అనుకుంటే వాళ్ళందరూ సూపర్ స్టార్ సెలబ్రిటీస్ అవ్వాలి కదా. నీకు తెలీదా చరిత్ర? ఒకసారి చూడు, పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ వాట్ ఎవర్ ఫస్ట్ జనరేషన్ ఉన్నప్పుడు సెకండ్ జనరేషన్ వాళ్ళందరూ ఎందుకు అంత సూపర్ సక్సెస్ఫుల్ అవ్వట్లేదు? నెపోటిజం ఈజ్ ఒక ఎంట్రీ టికెట్, ఒక పాస్పోర్ట్, ఒక విజిటింగ్ కార్డు. ద ఎండ్ ఆఫ్ ది డే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, వాట్ ఎవర్ క్రాఫ్ట్ యు ఆర్. నీకు ప్రతిసారి ఓవర్నే పిలిపించి ఎవరైనా ఫ్రీ బీస్ ఎవరు బ్రో? మేబీ ఎంట్రీ ఫ్రీగా వస్తుందేమో, కొంచెం చిన్న షార్ట్ కట్స్ వస్తాయేమో, కానీ at the end of the day you have to work, you have to prove yourself and yeah. ద వన్ హీరో ఇప్పుడు నిజంగా అసలు విపరీతంగా కష్టపడుతున్నాడు, మంచి సక్సెస్ఫుల్ పొజిషన్లో ఉంటాడు ఫర్దర్గా కూడా అనిపించే హీరో ఎవరు మీకు ఇప్పుడు? నేను అంత స్టడీ చేయలేదు ఎవరిని. అభిరామ్ వర్మ అని ఒక యాక్టర్, ఐ థింక్ 6-7 ఫిల్మ్స్లో హీరోగా చేసినట్టున్నాడు, అది మెయిన్ లీడ్గా. అభిరామ్ వర్మ, ఐ థింక్ he would get to next league very soon. ఓకే, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న టాప్ హీరోస్లో ఎవరు మీ ఫేవరెట్? మహేష్ బాబు సార్, చిరంజీవి సార్, పీకే సార్, ఇట్లా ఒకళ్ళ పేరు చెప్తే నాకు ఒక విషయం అర్థమైంది, ప్రభాస్ డార్లింగ్. ఒక విషయం అర్థమైంది. ఏదున్నా కూడా మీకు సినిమా ఇండస్ట్రీ మీద ఇష్టము, అభిమానము, ఆ వ్యక్తుల పైన బాగా అభిమానం ఉన్నట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నప్పుడు గారు సార్ అని చెప్పడం ఏంటంటే ఇట్ మీన్స్ యూ హ్యావ్ లవ్ టువర్డ్స్ దట్ థింగ్. లవ్ ఉంటేనే అదే, అంత కండిషనల్ కాదు నేను. వాళ్ళు ఐ రెస్పెక్ట్ దేర్ వర్క్, ఐ రెస్పెక్ట్ దేర్ డెడికేషన్, ఐ రెస్పెక్ట్ దేర్ ఇన్వెస్ట్మెంట్, దేర్ టైమ్, దేర్ ఎనర్జీ, దేర్ లైఫ్స్. నోబడీ విల్ బికమ్ అన్ యాక్టర్ జస్ట్ లైక్ దట్, స్టార్ జస్ట్ లైక్ దట్. ఓ ఫస్ట్ స్నాప్ ఆఫ్టర్ 2 months. అసలు ఏమైంది చేతికి? అది ఏదో చిన్న రెండు చేతులకు ఉండే మొన్న ఇది కొంచెం సెట్ అయింది. ఐమ్ ఓకే విత్, డోంట్ వరీ, పర్సనల్ థింగ్. ఓకే ఓకే, ఇప్పటికైతే మీరు దీన్ని మేనేజ్ చేయగలుగుతున్నారు? లెఫ్ట్ హ్యాండ్ జరుగుతుంది, పని జరుగుతుంది. ఓకే, ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మేబీ దీంట్లో తప్పు అనిపించవచ్చు, రైట్ అనిపించవచ్చు. నా కుమారి ఆంటీ దగ్గర జరిగిన ఇష్యూ గురించి మాట్లాడదాం. బికాస్ ఆ టైం నుంచే మీరు సోషల్ మీడియాలో కంప్లీట్ వైరల్ అయిపోవడం జరిగింది. అయితే ఆ టైంలో ఒక ఫీమేల్ యాంకర్ ఉన్నప్పుడు కొంచెం మీరు రూడ్గా మాట్లాడినట్టు అనిపించింది. మేబీ అది మీకు తప్పు అనిపించవచ్చు, రైట్ అనిపించవచ్చు. ఏంటి అంత పెద్ద బూత్ మాట ఏం మాట్లాడాను? బూత్ మాట్లాడలే, నీ వల్లనే అటెన్షన్ ఎక్కువైపోయింది, అందరినీ మేకప్నే చూస్తున్నారు అని మీరు అంటున్నారు. సో మీరు ఇంతమందిని ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు, నేను అందుకే ఇంతకుముందు క్వశ్చన్ అడిగాను, ఇంత రెస్పెక్ట్ చేస్తున్నారు మీరు అని, అంత లవ్ ఉంది జనాల పైన. మరి ఒక ఆడపిల్లని అట్లా డైరెక్ట్గా అనడం మీకు, అంటే మిగతా అందరు చూస్తున్నారు, ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్, ఇదే డిసెక్షన్. అట్లీస్ట్ సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్స్లో టకా ఒక
10, 15, 20 సార్లు ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సర్ చెప్పేశాను. మీరు మళ్ళీ డిఫరెంట్ ఆన్సర్ మీరు డిఫరెంట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే చెప్పండి, అది రాసి ఇచ్చేస్తే నేను ఎగ్జాక్ట్గా చదివి నాకు కూడా లేదు ప్రాక్టీస్ లేదు ఉంటుంది. డిఫరెంట్ ఆన్సర్ అని కాదు, బట్ మా పాయింట్ ఆఫ్ వ్యూ చూసి ఒకసారి చూడండి. ఒక అమ్మాయి పాపం కదా అనిపించింది. ఓకే, ఇప్పుడు చాలా ఎక్కడైనా ఒక పాపం. అమ్మాయిని మనం పాపం అనిపిస్తుంది కరెక్టే. కానీ ఆవిడ పేరెంట్, ఒక నిమిషం, మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ కూడా వినండి. ఆవిడ పేరు నాకు తెలియదు. నెంబర్ 2, ఆవిడ ఏ మేకప్ వేసుకుందో నాకు తెలియదు. నా ఇంటెన్షన్ ఆవిడని హర్ట్ చేయడమో, ఆవిడని కించపరచడమో, తిట్టడమో, దాంట్లో నుంచి నాకేం వస్తుందో మీరు చెప్పాలి. నాకైతే కనీసం దాంట్లో నుంచి సాటిస్ఫాక్షన్ కాదు కదా, నాకు అసలు ఏ ఫీలింగ్ రాదు దాంట్లో నుంచి. ఐ డెంట్ డిరైవ్. నా ఇంటెన్షన్ అది కాదు, నా పర్పస్ అది కాదు. ఒక 22 నిమిషాల వీడియో నేను ఎంట్రీ ఇచ్చే ముందు నుంచి ఎగ్జిట్ అయిపోయిన తర్వాత కూడా వీడియో అట్లాగే ఉంది. మల్టిపుల్ యాంగిల్స్లో ఆ రోజు కవర్ చేశారు అవును యూట్యూబర్స్. చూడండి, ఒక 22 minute వీడియో నేను కూడా చూసాను. అసలు ఏంటి ఇంత పెద్ద ఇష్యూ అవడానికి ఏముంది అక్కడ, ఏం జరిగిందని నేను కూడా చూసాను. మీరు కూడా ఒకసారి చూసి మొత్తం అంటే మీరు మీరు చూసిన లేదు, point మీరు of view. లేదు. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ, నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి. మీరు చూడండి ఒకసారి చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇదే క్వశ్చన్ వచ్చింది అంటే మీరు వేరే పని చూసుకోండి. ఉమ్. ఆ 22 నిమిషాలు చూసి మీకు అర్థం కాకపోతే ఇది కాకుండా ఆర్టిస్ట్గా ట్రై చేయండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఉమ్. అది చూడండి పూర్తిగా ఒకసారి. సో ఇంకొకటి, ఇప్పుడు లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ మనం రన్ అవుతూ ఉన్నాం. సక్సెస్ అవ్వాలంటే మీరు చెప్పే ఒక చిన్న మెసేజ్ చెప్పండి. అదే నా డెఫినేషను. సక్సెస్కి ఫెయిల్యూర్కి ఏముంది అన్నది పక్కన పెడితే ఎవరి కాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి లైఫ్లో వాళ్ళే హీరో, ఎవరి సినిమాలో వాళ్ళే హీరో, ఎవరి లైఫే వాళ్ళకి సినిమా అనుకుంటే ఎవరి చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్రిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి. నేను ఎవరిని డిసైడ్ చేయడానికి, జడ్జ్ చేయడానికి? నాకు కొన్ని వర్కౌట్ అవుతున్నాయి, నాకు వర్కౌట్ అవుతాయి, మీకు వర్కౌట్ అయ్యి ఇప్పుడు అందరికీ వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అందరూ ఒకటే క్రాఫ్ట్లో కంపీట్ చేయరు కదా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అయ్యాడు కాబట్టి అందరికి ప్రపంచానికి తెలుసు. మేబీ వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి నువ్వు చదివి నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అని ఎక్కువ ప్రేమ కురిపించి సోకాల్డ్ ఓవర్ పాజిటివ్నెస్ తోటి చేసుంటే సచిన్ టెండూల్కర్ పేరు ప్రాబబ్లీ వినుండేవాడు కాదేమో. నైస్ క్వశ్చన్, నైస్ ఆన్సర్. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అరౌండ్. వాళ్ళ పేర్లన్నీ నీకు తెలియకపోవచ్చు, సచిన్ టెండూల్కర్ పేరు నీకు తెలుసు. అవును. ఎలా? హీ ఇన్వెస్టెడ్ హిస్ టైమ్, హిస్ లైఫ్, హీ డెడికేటెడ్, హీ ప్రాక్టీస్డ్, హీ పర్ఫార్మ్డ్, హీ సస్టైన్డ్. సక్సెస్ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం చాలా కష్టం. మళ్ళీ అప్పుడు కూడా ప్రాక్టీస్, మ్యాచ్ ఉన్నా లేకపోయినా, టెస్ట్ మ్యాచ్ ఉన్నా హీ ఇన్వెస్టెడ్ హిస్ టైమ్, దాని బాడీ మొత్తాన్ని క్రికెట్కి డెడికేట్ చేసి నేను ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ కాల్ హిమ్ యోగి. ఆయన క్రికెట్లో చూసుకున్నాడు. ఇప్పుడున్న పేరెంట్స్ అందరు కూడా ఆలోచించేది ఏంటంటే వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళాలి, అట్లయితేనే మీరు. పేరెంట్స్కి నిజంగా అంత తెలుసుంటే వాళ్ళు ఎందుకు అవ్వలేదు? అదే డైరెక్షన్ అంత క్లారిటీ తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు అవ్వలేదు? సచిన్ టెండూల్కర్ వాళ్ళ ఫాదర్ పేరు ఏంటో తెలుసా నీకు కనీసం? లేదు. వాళ్ళు ప్రెషర్ చేయలేదు కాబట్టి సచిన్ టెండూల్కర్ బయటకు వచ్చి క్రికెటర్ అయ్యాడు. పేరెంట్స్ అంత ప్రెషర్ చేసేవాళ్ళు, అంత చదువు అన్నాడు, వాళ్ళు ఎందుకు చదవలేదు, వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోయారు? రీజన్స్ అంత కాదు. ఎవరి ట్రావెల్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి కళ్ళతోటి చూసిన లైఫ్ వాళ్ళకి కొత్తగా పనికి వస్తుంది. అదే చెప్పి ఇదే మోసలో ఇలాగే చేయండి, ఇది బట్టలే వేసుకొని. బొమ్మరిల్లు సినిమా చూడలేదండి? అవును. బొమ్మరిల్లు సినిమా ఒకసారి చూస్తే మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగలేము. అదే ఇప్పుడున్న పేరెంట్స్ ఇప్పుడు ఎంత బొమ్మరిల్లు సినిమా చూసినా కూడా వాళ్ళు చూసే కోణం ఎట్లుంటుందంటే ఇదే చేయాలి, ఇటువైపు వెళ్ళాలి. బొమ్మరిల్లు సినిమా ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి, మీకు అర్థమైనట్లేదు. సో ఇప్పుడు పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు? మళ్ళీ బొమ్మరిల్లు సినిమా చూడండి, అంతే. బొమ్మరిల్లు సినిమా చూసిన సరిపోద్ది వాళ్ళకి, ఈ జనరేషన్కి. పని జరిగింది కదా, సూపర్ హిట్ కదా, అర్థం. వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ మాట్లాడాలి అంటే త్రివిక్రమ్ సార్ సినిమాలు చూడండి, రాసి ఉంటారు కదా, డైలాగుల దగ్గర నుంచి ఏదో చూపించుంటారు కదా, అండర్ కరెంట్గా ఏదో చెప్పుంటారు కదా. ఆయన సినిమాలు చూడండి, ఆయన పరిధిలో ఆయన చేస్తున్నారేమో, ఆయనకు వర్కౌట్ అవుతుంది కదా, జనాలకు వర్కౌట్ అవుతుంది కదా, ఎంటర్టైన్ అవుతున్నారు కదా. 1-2 సార్లు అటు ఇటు అయిన కలేజ్ అని ఒక సినిమా చూడండి, లైఫ్ గురించి, క్వెస్ట్ ఆఫ్ లైఫ్, ఇది ఒకసారి చూడండి. ఆయన ఏం చెప్పాడు, ఏం డిస్కస్ చేశారు చూడండి ఒకసారి. అంటే ఇక్కడ పేరెంట్స్ ఆలోచన కూడా మారాలి ఉంది. పేరెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళ పైన నుంచి సెపరేట్గా డింగ్ అని ఊడిపడరు. యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ పేరెంట్స్ అని సేయింగ్ ఎక్కడో విన్నా చిన్నప్పుడు. పిల్లలే కదా పేరెంట్స్ అవుతారు, వాళ్ళకి మళ్ళీ పిల్లల సైకిలే కదా, అది విషయస్ సైకిల్. అలాగే ఉండి ఈ కంఫర్ట్ జోన్లో ఇదే డిజైన్, ఇదే టెంప్లెట్ అని చూస్తే ఎలా? మీకు అదే ప్రపంచం మొత్తం ఇలా నడవదు బ్రో. ఒకసారి యూఎస్లోకి వెళ్ళి చూడు, 17 సంవత్సరాలు కంటే మించి ఇంట్లో ఎవరు పేరెంట్స్ పిల్లలు ఇంట్లో పెట్టుకుంటారో ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడు. వాళ్ళ ఈక్వేషన్స్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా అది. ఇక్కడ కూడా చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అలా, ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, రకరకాల ఫ్యామిలీస్ ఉన్నాయి.
పేర్లు చెప్పలేని ఫ్యామిలీస్ కూడా రకరకాలు ఉంటాయి ఇక్కడ. అవన్నీ పక్కన పెడితే మీకు వర్కౌట్ అవుతుందా లేదా, ఆర్ యూ హ్యాపీ ఆర్ నాట్, ఆర్ యూ కంటెంట్ ఆర్ నాట్, చాలు. సరే, మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ టాపిక్. ఇప్పుడు అది అంటే ఇప్పుడున్న పాలిటిక్స్ పైన అవగాహన మీకు ఉండే ఉంటుంది కదా. అవగాహన ఉంది, కానీ మాట్లాడాలంటే ఇంట్రెస్టే లేదు. ఎందుకంటే ఏమని మాట్లాడాలి? ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలకి వెళ్తే ఈ పార్టీనే తిట్టాలి, ఎజెండా అదే, టెంప్లెట్ అదే. ఏ పార్టీ అయితే ఏంటి, ఏ ఎజెండా అయితే ఏంటి? పాత పార్టీలో చేసిన ప్రామిసెస్ మొత్తం ఆ గవర్నమెంట్లో నుంచి వెళ్ళిపోయి కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్ కంటిన్యూ చేయదా? అంటే ఆ గవర్నమెంట్ అంతా తప్పు, వీళ్ళంతా కరెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ విషియస్ సైకిల్. వీళ్ళు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉంటారు, మధ్యలో ఏదో వాటెవర్ ఉంటారు కదా. భరత్ అనే నేను సినిమా చూడలేదా? అవునవునవును, నిజం. నా ఆన్సర్ భరత్ అనే నేను సినిమా మళ్ళీ చూడండి ఒకసారి. అవును, కొరటాల శివ గారు బాగా డీల్ చేశారు. ఒక పొలిటీషియన్ని అప్రిషియేట్ చేయాలి అంటే ఎవరంటారు మీరు ఇప్పుడు? పొలిటీషియన్ని అప్రిషియేట్, ఏ పొలిటీషియన్ పేరు చెప్పు. ఎవరైనా సరే అర్హత ఉన్న మీకు పేరు, నచ్చిన వాళ్ళు. అర్హత ఉన్న ఒక పొలిటీషియన్ పేరు చెప్పు. అంతేనా? అసలు ఎవరికి అర్హత లేదు. లేరని నేను చెప్పట్లా, మీకు మీ పాయింట్ ఆఫ్ ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కొంతమంది ఉన్నారు, నేను అది చెప్పడం అని కాదు, మీరు చెప్పండి. ఎందుకంటే ఇంత చూసిరు, ఇంత చదివారు, నాకంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి చెప్తున్నా, అడుగుతున్నా ఈ విషయం. అంటే ఏ పొలిటీషియన్ని చూసి వీడిని చూసి నేర్చుకోవచ్చు అని మీకు అనిపిస్తలేదా? ఇప్పుడు అంటే పొలిటీషియన్ అంటే ఏ లెవెల్లో మాట్లాడదాం? ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో మాట్లాడదామా? అన్ని లెవెల్స్ మాట్లాడదాం, అన్ని లెవెల్స్ మాట్లాడదాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, ప్రైమ్ మినిస్టర్ అంటే ఒక కింగ్ అనుకుందాం, ప్రస్తుతానికి కింగ్ కాదు, ఒక ఎంపరర్ అనుకుందాం. ఎంపరర్ ఫార్మాట్కి అప్లై చేద్దాం, టెంప్లెట్ని రెండు అబ్జర్వ్ చేద్దాం. మీకు అర్థమయ్యే భాషలో, సినిమా భాషలో నేను సినిమా వాడిని కూడా కాబట్టి, బాహుబలి అనే సినిమా ఉంది. బాహుబలి, ప్రభాస్, స్టేచర్, ఎంపరర్, ప్రజల మనిషి, ప్రజల కోసం ఆయన ప్రైమ్ మినిస్టర్ అనుకుందాం ప్రస్తుతానికి. ఆ బాహుబలి అనే రాజ్యమే ఇండియా అనుకుందాం. అదే బాహుబలి సినిమాలో మీ ఫేవరెట్ కమెడియన్ ఫేస్ పెట్టి సినిమా మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అదే కంటెంట్, అదే ఫ్రేమ్, జస్ట్ ఫేస్ మీ ఫేవరెట్ కమెడియన్. అంటే నా కమెడియన్స్ అంటే చిన్న చూపు ఏం లేదు, అది కూడా పెద్ద ఆర్ట్, చాలా కష్టమైన ఆర్ట్. వర్కౌట్ అవుదేమో కదా. అవును, దానికి ఒక స్టేచర్ కావాలి, దానికి ఒక పాయిస్ కావాలి, దానికి ఒక ప్రెజెంటేషన్ కావాలి, డిగ్నిటీ కావాలి, ఆ లైఫ్ స్టైల్, మాట్లాడే ఉంటాయి, కొన్ని ఉంటాయి. అలా ఉన్న మీ 4-5 పొలిటీషియన్స్ పేర్లు చెప్పండి బాహుబలి రేంజ్లో. అంటే అంత యాక్టింగ్, అంత యాక్షన్ అని చేయక్కర్లా. ప్రెజెంటేషన్, పాయిస్, డిగ్నిటీ, చూడగానే రెస్పెక్ట్ ఇచ్చే 4 పొలిటీషియన్ పేర్లు చెప్పండి మీరు ఇప్పుడున్న కంటెంపరీ. అంటే మీ ఫేవరెట్ అని అడుగుతుంది. అంటే లేరని నేను చెప్పట్లా, కొంతమంది పేర్లు తెలియకపోవచ్చు, రకరకాల స్టేట్లు ఎక్కడెక్కడో వాళ్ళు. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ లో ఉన్న పొలిటీషియన్స్ నాకు తెలియదు, నేను అంత ఫాలో అవ్వలేదు. నేను పొలిటీషియన్ని కాదు, నేను పొలిటికల్ అనలిస్ట్ని కాదు. పాలిటిక్స్ గురించి మాట్లాడే నాకు రైటు లేదు, అర్హత అసలు లేదు. ఒకటి పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, మన ఈ కన్వర్జేషన్ టైంలో మీరు ఇన్ని సిగరెట్లు తాగుతున్నారు, ఇంత స్మోక్ చేస్తున్నారు, మేబీ మీరు తప్పు అనుకోవచ్చు, రైట్ అనుకోవచ్చు, హెల్త్ ఎక్కడో పాడైపోతుంది అని అనిపించలేదు? ఏం పర్లా, నా సిగరెట్, నా లంగ్స్, వీఆర్ ఇన్ టర్మ్స్ విత్ ఇట్. నేవీ కట్ బ్రాండ్ సిగరెట్లు. నేవీ కట్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే తెలుసా? విల్స్ అనే బ్రాండ్లో నేవీ కట్ అనే పేరు ఎందుకు వచ్చింది దీనికి? ఇండియన్ నేవీ మొత్తం ఈ సిగరెట్లు కాలుస్తూ ఉంటే దానికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి కంపెనీ డిసైడ్ చేసి నేవీ కట్ అని తయారు చేసింది. నాకు తెలిసిన హిస్టరీలో ఇండియన్ నేవీ మొత్తంలో క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన ఒక్క కేస్ స్టడీ నాకు తెలియదు. నాకు ఇంతవరకు క్యాన్సర్ రాదని నాకు తెలుసు. ఓకే, వచ్చినా కూడా నాకు ఓకే అంటున్నా. ఇది లీగల్, గవర్నమెంటే అమ్ముతుంది, ట్యాక్సులు తీసుకుంటుంది. మీకు అడిగే రైట్ ఏంటి? ఏదైనా అడిగేయచ్చు, బూతులు వేసేయచ్చు. సిగరెట్ పట్టుకుంటే మీకేంటి ప్రాబ్లం? నా సిగరెట్, నా లంగ్స్. నేను పబ్లిక్ అందరిని గ్యాదర్ చేసి అందరు తాగండి నేను ప్రమోట్ చేయట్లేదే. నేను పిలిచానా? నేను చెప్తే వచ్చారా? మీరు పిలిస్తే వచ్చారా? నేను చెప్తే వెళ్ళిపోతారా? నా స్పేస్లో నేను, నా స్పేస్లో ఇలాగే ఉంటా. నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నాకు వర్కౌట్ అవుతుంది, నాకు కంఫర్టబుల్గా ఉంది. ఎలా అయితే ఏంటి, నాకు జరుగుతుంది కదా, నేను కంఫర్టబుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను కదా. లైఫ్ లాంగ్ సిగరెట్లు తాగుతారా? సిగరెట్లు తాగితే జోష్ వస్తుంది. నేను బ్రాండ్ అంబాసిడర్ని కాదు, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఇట్. ఏదో నాకు టైంపాస్, నాకు నడుస్తుంది, వర్కౌట్ అవుతుంది, లెట్ ఇట్ బి. ఓకే, ఐ హోప్ ఇంకా మీరు అనుకున్న కొన్ని డెఫినెట్గా గోల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసి నెక్స్ట్ మీరు ఈ స్పిరిచువల్గా కూడా ఫోకస్డ్గా ఉన్నట్టు తెలుస్తుంది. వాట్ ఈస్ దాట్? అదే ఇప్పుడు ఏదో ఒక స్టేజ్లో ఉన్నా, ఈ స్టేజ్ తర్వాత మళ్ళీ వీటన్నిటికీ యాక్సెస్ రాదేమో, ఇప్పుడే మొత్తం ఎంజాయ్ చేసేసి చిల్ చేసి వెళ్దామని. సో ఈ పీరియడ్ అంతా బాగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ మళ్ళీ కంబ్యాక్ ఇద్దాం. యాక్సెస్ ఉండదు కదా, కంబ్యాక్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది మేబీ. అవునా? చూద్దాం, అన్ని కుదిరితే నేను ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్. నా సైడ్ నుంచి నేను కూడా కోరుకునేది ఏంటంటే,
అంటే మీకు ఇది అంతా కరెక్ట్ మంచి ఉంది అది ఓకే, కానీ మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. మీరు ఏ కళలతోనైతే 17 ఇయర్స్ టైంలో అడుగులు పెట్టిర్రో అవన్నీ కూడా మేబీ ఈ టైంలో సక్సెస్ అవ్వాలని, ఇంకొంచెం మంచి గ్రోత్ చూడాలని, హ్యాపీగా ఉండాలని, మోస్ట్లీ చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. రియల్లీ కొంతమందికి మీరు మీ లైఫ్ ఇన్స్పిరేషన్. ఎందుకు చెప్పాలంటే ఎంతోమంది అనుకుంటున్నారు ఏదో చిన్న విషయం జరిగింది లైఫ్లో అని చెప్పేసి ఫెయిల్ అయినామో, ఏదో లవ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, సూసైడ్ చేసుకోవాలి, ఎటో వెళ్ళిపోవాలి, ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఇన్ని ఫెయిల్యూర్స్ చూసినా కూడా దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ గుడ్ అని మీరు అనుకొని సో ఈ స్టేజ్లో అయినా సరే కనీసం బ్రతుకున్నారు. మనిషికి బ్రతుకుండడం అనేది సో అట్లా ఉండాలి అనే వాళ్ళకి మాత్రం, అంటే డిప్రెషన్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం మీరు ఒక ఎగ్జాంపుల్, వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయితే నేను చెప్పగలుగుతా. అంతేనే కదా? ఏమో మీకు అలా అనిపిస్తే ఫీల్ అయ్యారు కదా, ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవాలి అంతే. డీటెయిల్స్ అనాలిసిస్ లాజిక్ మ్యాజిక్లే కావాలి, లాజిక్ అవసరం లేదు. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.